అడిగాం. అయితే ఇప్పుడే తెలిసిందనమాట ఏమని, పాస్ అయిందని. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అలాగే నేను ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ చక్కగా క్రమంగా ఒకదానేమిటొకటి అన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి అన్నమాట. మేమిద్దరం ఒక మీటింగ్లో పరిచయం అయినాం. ఆయన సువార్త ప్రకటించాలని, నేను సువార్త ప్రకటించాలని. ఆయన గ్రామ ప్రజలు రక్షింపబడాలని, నేను కూడా ఎక్కడో ఒకసాట దేవుని సువార్తను అందించాలని. అలాంటి మాటలు మా ఇద్దరికి కలిసాయి. ఒకరోజు పరిచయమే. మరి తమ్ముడు ఇలా ఎక్కడో ఒకసాట స్థలం కొనుక్కోవాలనుకున్నా, లేదు మరలా ఎక్కడో ఒకసాట ఒక ఇల్లు అద్దెకు చూడమన్నా. అన్న ఎక్కడో ఎందుకు, మన స్థలంలోనే వేసుకో, తర్వాత చూద్దాం. దేవుడు మంచి మనసు కలగజేసి, దేవుడు తన నోటి చేత అంటే ప్రజలకు స్వార్థ ప్రకటించాలని ఆశ కలిగి ఈ స్థలంలో దేవుని మందిరాన్ని ఏర్పాటు చేశాం. ఇద్దరం ఒకరోజే కలిసాం, కానీ దేవుని పనిలో ముందడుగేసాం ఇద్దరం. ఎప్పుడైతే స్థలం ఇచ్చారో ఆయనకి స్వార్థ ప్రకటించే అవకాశం కూడా ఒకసాట కల్పించారు దేవుడు. కానీ ఇవే కాదు, కానీ అనేకులను రక్షించాలని, ఇద్దరం కలిసి పని ముందుకు కొనసాగించాలని, ఏదైనా కానీ ఇక్కడ ప్రజల నుంచి నేను ఏమీ కోరట్ల. ఒక ఆత్మ రక్షింపబడితే వాళ్ళ మనసులో మార్చగలిగితే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని నా ఆశ. ఎవరు కూడా నశించిపోకూడదన్న ఆలోచనతో ఇక్కడ సువార్త ప్రకటించటానికి వచ్చాం. కానీ మేమైతే ఏది ఆశించి రాల. ఒక్క రూపాయి కూడా నేను ఎవరిని అడగలేదు కూడా. కానీ నా కష్టం చేతే నేను దేవుని పని చేయాలా, ఏ రూపాయి అయినా నేనే కష్టపడి దానికి ఏదైనా సమకూర్చుకోవాలనే ఆలోచనతోనే నేను ఎవరిని కూడా సహాయం కూడా అడగల. ఒకటే, కొన్ని ఆత్మలనైనా రక్షించి ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులాగా, ఎత్తబడే సంఘంలాగా ఉండాలని నా ఆశ. ఆ ఆశ తీరాలని ప్రతి సేవకుడితో నేను ప్రార్థన చేయిస్తూనే ఉంటా. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సిన కోరికలు కూడా జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా అంగీకరించి దేవుని మీద పూర్తి విశ్వాసంతో నేను ఈ సిని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వాదించలాగన, సహాయం చేయలాగన, అన్ని కార్యాలు ఆయన చేయగలిగిన వాడు గనుక ఆయనకే నేను అప్పగిస్తున్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.